సహచరులు మన వైస్ చైర్మన్ అయినటువంటి రమేష్ గౌడ్ గారు, అట్లాగే దీనికి ప్రత్యేక అధికారిగా నోడల్ అధికారిగా వచ్చినటువంటి అరుణ్ కుమార్ గారు, మరి ఈ యొక్క సంఘ డైరెక్టర్లు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, భవానీ గారు, మన దుల్పత్ భాయ్ గారు, పెద్దలు సుదర్శన్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే సాయి పటేల్ గారు, పత్రికా ప్రతినిధులు, మన సొసైటీ సిఇఓ రౌఫ్ గారు, కూర్చొని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరీమణులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సొసైటీ జనరల్ బాడీ అంటే మొదటే సంఘ చైర్మన్గా అధ్యక్షునిగా నేను ఉపన్యాసం చెప్తే ఇక అయిపోయింది అనుకుని ఓడిచిపోయే కార్యక్రమం ఉంటుంది. రైతులు అన్నాక కలిసే సందర్భం ఉంటే పంచాయతీ అయినా జనరల్ బాడీ మీటింగ్ అయినా సొసైటీ అయినా జనరల్ బాడీ అంటే 10 మంది కలిసేటువంటి ప్లాట్ఫామ్, వేదిక, అన్ని విషయాలు మాట్లాడుకోవాలనే స్వాగతించే విధానంలోనే మనం మీరు అభిప్రాయాలు చెప్పండి అంటుంటాం. అంటుంటేనే కొన్ని టెక్నికాలిటీసు, సాంకేతికమైనటువంటి సమస్యలు నాకు తెలియనివి కూడా మీరు చెప్పే అవకాశాలు ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకొని మనం ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ సక్రమంగా దాన్ని ఒక 5 నిమిషాల ఒక విషయానికి వచ్చేటువంటి వెసులుబాటులు వస్తుంటాయి. రైతులు అన్నాక, సొసైటీ అన్నాక ఏ సమస్య సొసైటీకి సంబంధించింది, ఏ సమస్య కాదు, అన్నిటికన్నా ప్రథమ ప్రాధాన్యతమైనటువంటిది మనకి రుణమాఫీ గురించి మొన్నటిదాకా ఆలోచించాం. దాదాపు రుణమాఫీ కూడా దాదాపు 1,15,00,000 వరకు ఉంటే 64 లక్షల వరకు మాఫీ అయింది. ఒక 50 లక్షల వరకు ఇంకా మాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మనం తీర్మానం కూడా గతంలో చేశాం, మిగతా సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో మాఫీ వర్తించాలని. సరే, ప్రభుత్వ విధానం, ప్రభుత్వానికి వెసులుబాటు, ఆర్థిక వనరులు ఇది చూసుకొని వచ్చిన కాడికి వచ్చినాయి. అందరూ కూడా మరి రైతాంగం తృప్తిగా ఉన్నారనేటువంటి భావన ఉంది. రానటువంటి వాళ్ళకు కూడా లభించాలి. ఇప్పుడు అలాగే ఇంకా రైతు భరోసా సంబంధించింది 1 ఎకరం అన్నారు, తర్వాత 2 ఎకరాలు అన్నారు, తర్వాత 3 ఎకరాలు అన్నారు. రేపు మార్చి 31వ తారీఖు లోపల 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. స్వాగతిద్దాం, వచ్చేవారిని స్వాగతిద్దాం. రావాల్సిన వాటికి కూడా ఏదో ఎక్స్టెంట్ 10 ఎకరాలు ఉన్న రైతుకి 10 ఎకరాల కష్టాలే ఉంటాయి, ఎకరం ఉన్న రైతుకి భరోసా ఇవ్వాలనేది కూడా మనం గతంలో కూడా మనం తీర్మానం చేశాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం మళ్ళీ పునరాలోచించుకొని మళ్ళీ రిక్వెస్ట్ కూడా ప్రభుత్వాన్ని చేయడం జరుగుతుంది. అట వర్షం పడిందా, ఆరబెట్టుకుంటే ఎండాకాలం కూడా ఇంట్లోకి కోసుకొచ్చిన వడ్లు కూడా ఇంట్లోకి చేరుతాయా లేదా అనేటువంటి పరిస్థితి లేకుండా కొన్ని చోట్ల మొక్కలు వర్షంలో కొట్టుకపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు మన ప్రాంతానికి, బోధన్ డివిజన్ ప్రాంతానికి ఎక్కడ కూడా వడగళ్ల వాన ప్రమాదాలు రాలేదు. కానీ రాకూడదనే ఆశిద్దాం. పంట సమృద్ధిగా ఇంటికి చేరాలి, మళ్ళీ సొసైటీకే దోలాలని కోరుకుందాం. పోయినసారి పచ్చి వడ్లు అమ్ముకుంటే బోనస్ని సక్రమంగా సమృద్ధిగా వినియోగించుకుందామనే ఆలోచనతో మరి రైతాంగం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం స్వాగతించాలా, హర్షించాలా, ప్రభుత్వ విధానాన్ని కూడా అభినందించాలా. దానికి వెసులుబాటును బట్టి అట్లాగే పంట కూడా చాలా పుష్కలంగా పడుతుంది. చెప్తుంటే సోదరులు నేను ఆశ్చర్యపోయినాను. 60-65 బస్తాల వరకు కూడా పండినాయి. నాకు తెలిసిన రైతుకి 75 కిలోల నిండినాయి. అంటే వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. 61 సంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు గ్రామాల్లో చూసాం. ఈ గ్రామంలో కూడా చెప్తున్నారు 59 వేరే దగ్గర అయినంటే కదా, ఇక్కడ 63-65 కూడా అయినాయి. అంటే అది 75 కిలోల సంచి చెప్తున్నాయి, ఇక్కడ 70 కిలోల సంచులు అయినాయి. ఏదైనా కూడా ఆల్మోస్ట్ ఒకటి 60 బస్తాలు పండుతున్నాయంటే 40 క్వింటాలు ధాన్యం వస్తుందనంటే మనం